అంతర్జాతీయ స్థాయిలోని అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ గుట్టును విశాఖలో సిబిఐ అధికారులు పట్టుకున్నారు. ప్రపంచంలోనే కనీవిని ఎరుగని రీతిలో 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడింది. సిబిఐ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేసి మరీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఎన్నికల సమయం కావడంతో ఇది రాజకీయ అంశంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్ సర్కారుపై దాడి ప్రారంభమైంది. ఏపీని మత్తు పదార్థాల అడ్డాగా మార్చారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. విశాఖలో పట్టుబడటంతో డ్రగ్స్ రాజధానిగా ఏపీ మార్చారని తాజాగా నారా లోకేష్ ఆరోపణ చేశారు. ఇప్పటికే ఏపీ గంజాయి వనంగా మారుతుందని టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అంతర్జాతీయ స్థాయిలోనే డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుబడడంతో దీనిని రాజకీయ అంశంగా మార్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతుంది. ఏకంగా సీఎం జగన్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ చేపడుతోంది. ఇటువంటి సమయంలో కేంద్రంతో చర్చించి జగన్ ను అరెస్ట్ చేయించవచ్చా కాదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఆయనకు సంబంధం ఉంటే అది ముమ్మాటికి అర్హతతో కూడిన డిమాండ్. కానీ కేవలం రాజకీయ కోణంలో ఇలా ఆరోపణలు చేస్తుండడం మాత్రం ఈ రాష్ట్రానికి క్షేమం కాదని సూచిస్తున్నారు. ఇంకా ముందు ముందు ఇలాంటి రాజకీయ ఆరోపణలు, విమర్శలు ఎన్ని చూడాలో మరి.